వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజమౌళిని వాడకంలో చాలా ఎక్కువ, అంటే రాజమౌళి గారికి కూడా తెలియదేమో ఇలా వాడుకోవాలి దేన్నైనా. అంటే బాహుబలిని చూసాంగా, కట్టప్ప అనే విధంగా సెకండ్ పార్ట్ లీడ్ కోసం అని చెప్పి వాడుకుని ప్రపంచవ్యాప్తంగా ఒక బజ్ క్రియేట్ చేసాడు. అంటే మార్కెటింగ్, తన మూవీస్ని మార్కెట్ చేసుకోవడంలో తన మించిన వాళ్ళు లేరు అనేది ఒక టాలెంట్ రాజమౌళి గారికి ఉంది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే పరిస్థితి రివర్స్లో. ఈ వారణాసి మూవీకి సంబంధించి మొన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి రాజకీయ నాయకులు లేదు, సెలబ్రిటీ లేదు, ఇంక్లూడింగ్ నన్ను కూడా అనుకోండి, తప్పేమీ లేదు. ఆయన మీద వార్త వచ్చింది అంటే 10 మంది చూస్తారనే, కాబట్టి ఆ వాడకం అలా వెళ్ళిపోతుంది, విడిగా వెళ్ళిపోతుంది. అందులో ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇందులో ఒక రకం చెప్పుకోవాలి ఏంటంటే, ఇటీవల కాలంలో చాలా వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి కొంతమంది, దాంట్లోనూ మొన్న మధ్య మనం మాట్లాడుకున్నాం, వారికి ఆనాడు గుర్తురాట్లేదా ఎందుకని చెప్పి అనవసరంగా ఈ ప్రాపగాండా ఇవన్నీ చేస్తున్నారు, ఆలయాలకు సంబంధించి మరి ఎందుకని మాట్లాడుతున్నారంటూ అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ గారి గురించి నాకు ఒక డౌట్ వచ్చింది. నేను ఆయన తప్పు పట్టట్లేదు, కానీ ఇక్కడ ఆయన రాసినటువంటి లెటర్ మీద కానీ ఇంకో దాని మీద నాకు ఒక అనుమానం వచ్చింది. రాజమౌళి గారికి సంబంధించి ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు ఇవాళ. ఆ రిలీజ్ చేసినటువంటి లెటర్లో ఏముంది అనేది చూస్తే, రాజమౌళి గారి ఫోటో పక్కన పెట్టి పత్రికా ప్రకటన అని చెప్పి పత్రికలకు ఇచ్చారు. లెటర్ హెడ్ ఒకటి రిలీజ్ చేశారు. ఏంటంటే, జీవి హర్షకుమార్, ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు, లోక్సభ, అమలాపురం, ఆంధ్రప్రదేశ్, మెంబర్ స్టాండింగ్ కమిటీ ఆన్ హెచ్ఆర్డి, మెంబర్ కన్సల్టేటివ్ కమిటీ ఆన్ పిఎండ్ఎన్జీ, మెంబర్ పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్, మెంబర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ లెటర్ హెడ్ని చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది. ఒక మాజీ ఎంపీ, అధికారంలో లేనటువంటి వ్యక్తి, భారత రాజముద్ర, ద లయన్ సింబల్, భారత రాజముద్ర ఉన్నటువంటి ఆ లెటర్ హెడ్ మీద ఇలా ప్రకటనలు జారీ చేయొచ్చా పదవిలో లేకుండా, మాజీ అయిన తర్వాత? ఎందుకంటే నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, రఘురామకృష్ణరాజు గారు ఫార్మర్ ఎంపీగా ఉన్నారు నర్సాపురానికి, తర్వాత కూటమిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, లేదు ఎన్నికలు అయిన తర్వాత, మొత్తానికి ఆయన ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. లెటర్ హెడ్లు వాళ్ళ ఎంపీ లెటర్ హెడ్లు ఆయన దగ్గర ఉంటాయి, కానీ ఆయన వాళ్ళ తెల్ల పేపర్ మీదే నేను సో అండ్ సో రఘురామకృష్ణరాజు అనేది పైన పేరు రాసుకొని, సార్ ఇది ఇలా ఉంది, గెలిచారు, అయిపోయింది. తర్వాత ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా సేమ్. ఏంటంటే, లెటర్ హెడ్ అప్పటికి ఇంకా ప్రింట్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, అయినా కూడా నేను గెలిచాను కదా అనేటువంటి లెవరేజ్ ఆయన తీసుకోకుండా కేవలం తెల్ల కాగితాల మీదే కంప్లైంట్ అనేది ఆయన రాసి సంతకం పెట్టి కంప్లైంట్ లాడ్జ్ చేశారు. నేను అడిగా అప్పుడే, సార్ ఏంటి వైట్ పేపర్ మీద మీరు కంప్లైంట్ ఇలా ఇచ్చేశారు, మీరు ఫార్మర్ ఎంపీగా ఉన్నారు కదా, లెటర్ హెడ్ వాడచ్చు కదా అంటే, ఆయన నాకు చెప్పింది అది కాన్స్టిట్యూషనల్ అఫెన్స్ అవుతుంది పవన్ అని చెప్పారు. నేను తర్వాత మర్చిపోయాను. తర్వాత హర్షకుమార్ గారిది మొన్న మధ్యన కూడా చూసా చాలాసార్లు, ఈ లెటర్ హెడ్లు యూజ్ చేసి దీన్ని పెడుతూ ఉంటే అనుమానం వచ్చి గూగుల్ చేశా. గూగుల్ని ఒక క్వశ్చన్ అడిగినటువంటి దానికి వచ్చిన సమాధానం ఏంటంటే, కెన్ ఎక్స్ ఎంపీ యూజ్ అఫీషియల్ లెటర్ హెడ్ విత్ లయన్ సీల్ అండ్ సిగ్నేచర్? అడిగిన దానికి బ్లంట్గా నో అని ఆన్సర్ వచ్చింది, విత్ సెక్షన్స్ కూడా. నో, ఎన్ ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ in India is not permitted to use the official letterhead with the state emblem of India, lion seal. The use of the emblem is strictly regulated by law. The State Emblem of India Prohibition of Improper Use Act 2005 and the State Emblem of India Regulation of Use Rules 2007 especially state that the emblem cannot be used by former government functionaries including former ministers and former members of parliament. దీనికి key regulations కూడా ఉన్నాయి. No person other than those specifically authorized under the rules shall use the emblem in any manner. అన్ఆథరైజ్డ్ యూజ్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఎగ్జెంప్షన్ అనేది కొంతమందికి ఉంది, డెఫినెట్గా మాజీ ఎంపీ గారికి అయితే లేదు అందులో. అండ్ ఫార్మర్ ఫంక్షనరీస్ ఇంక్లూడింగ్ ఇన్ ప్రొహిబిషన్. ద డెఫినిషన్ ఆఫ్ పర్సన్ ఇన్ ద యాక్ట్ స్పెసిఫికల్లీ ఇంక్లూడ్స్ ఫార్మర్ ఫంక్షనరీస్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ బారింగ్ దెమ్ ఫ్రమ్ యూజింగ్ ద ఎంబ్లెమ్. Purpose of prohibition: the restrictions are in place prevent the creation of an impression that a document or activity is official or associated with the government which could be misleading to the public. ఇది అసలు పాయింట్. పబ్లిక్ని మిస్యూజ్ చేయడం, వాళ్ళని తప్పుదోవ పట్టించడం. నాకు అదే అనుమానం వచ్చింది, ఏంటి ఈయన ఇలా వాడేస్తున్నారు దీన్ని తీసుకెళ్ళి.
పైన ఏకంగా రాజముద్ర వేసేసి కింద పత్రికా ప్రకటన, కిందనేమో సంతకం, మళ్ళీ అక్కడ కూడా సంతకం దగ్గర కూడా చూస్తే జీవి హర్షకుమార్ ఫార్మర్ ఎంపీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సరే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆయన కావాలి అనుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లెటర్ హెడ్లు ఏవైతే ఉంటాయో కాంగ్రెస్ పార్టీది దాని మీద ఇచ్చుకోవచ్చు. దాని మీద ఇచ్చుకొని నేను మాజీ ఎంపీ అని పెట్టుకోవచ్చు. కానీ ఈ రాజముద్ర, భారత రాజముద్ర ఏదైతే ఉందో, లయన్ సీల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని వాడడం అనేది ఇట్స్ అన్ అఫెన్స్. అందుకే రాజమౌళిని మిగతా వాళ్ళని వదిలేసి కాస్త ఆ రాజముద్ర తీసేసి రేపటి నుంచి లెటర్లు రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అని గౌరవ హర్షకుమార్ గారికి ఒక చిన్నపాటి సూచన. అంటే ఆయనకి తెలియకుండా ఏం లేదు. ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు, ఇవన్నీ తెలుసు, కోర్ట్ రూల్స్ తెలుసు, లా తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా అదేదో భారతదేశం ఇచ్చింది అధికారం అనేటట్టుగా ఇది అంటే రేపటి నుంచి నేను కూడా నా చొక్కా మీద లైన్ సీల్ వేసుకుంటా, చక్కగా అఫీషియల్ లైన్ సీల్ వేసుకుంటా. రేపటి నుంచి నేను రిలీజ్ చేసేటువంటి పేపర్స్ కూడా ఏదైనా ఆర్టికల్ రాసి పేపర్లకు వేయడాలు ఇదంతా వేసి పవన్ కృష్ణమూర్తి జర్నలిస్ట్ లేదంటే అనలిస్ట్ అని పెట్టుకొని, కంటెంట్ రైటర్ని పెట్టుకొని భారత రాజముద్ర వేసే సంతకం పెట్టి నేను కూడా పంపించేస్తా. నేను భారత పౌరుణ్ణి కదా, నాకు ఆ హక్కు ఉంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా. సో ఇదే ఇక్కడ వచ్చినటువంటి పాయింట్. ఏమంటారు? ఒకవేళ నేనేమన్నా ఇందులో పొరపాటు తెలుసుకున్నాను అనుకుంటే మీ అభిప్రాయాన్ని, మీ సూచనలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.